ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మనం ఎక్కడికి వచ్చినాం. కేఫ్ నీలోఫర్ లక్డీ కా పూల్ దగ్గరికి వచ్చినాం అనమాట. ఇది ఫస్ట్ నీలోఫర్ కేఫ్ ఓల్డెస్ట్ అనమాట. దీని తర్వాత వేరే వేరే బ్రాంచెస్ పెట్టారు. ఇది వచ్చేసి పొద్దున 3:50కి మేము అక్కడ చేరుకున్నాం. సో లాస్ట్ వీక్ మీరు చూసిన వీడియో చార్మినార్ ఉంది కదా, చార్మినార్ దగ్గర మేము నైట్ అంతా తిరిగి ఇక్కడ 3:50 వరకు చేరుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మలై బన్ అండ్ బన్ మస్కా తిందామని అనుకున్నాము. సో మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసి బేకరీ కౌంటర్. ఇక్కడ మీకు రకరకాల టీ పొడులు, ఉస్మానియా బిస్కెట్స్ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. మార్నింగ్ ఇక్కడ వచ్చేసి ప్రైజెస్ నార్మల్గా ఉంటాయి మీరు ఇప్పుడు చూస్తున్నట్టు. అదే మనకి ఒకవేళ లేదు ఇట్లా నిల్చొని ఇంత క్రౌడ్లో మనకు తినాలని లేదనుకో, ఆపోజిట్లో ఇంకొక బిల్డింగ్ ఉందన్నమాట, నీలోఫర్ పార్కింగ్ అని. ఆ బిల్డింగ్లో అయితే మీరు అది కొంచెం ఏసీ ఉంటుంది, యాంబియన్స్ ఉంటుందన్నమాట. మంచి యాంబియన్స్లో వెళ్ళి కూర్చొని తినచ్చు సెకండ్ ఫ్లోర్లో అయితే. రంజాన్ స్పెషల్స్ చోలే భటూరే, చోలే కుల్చా ఇవన్నీ 8 PM నుంచి 9 AM వరకు ఇప్పుడు అవైలబుల్ పెట్టినారు. సెకండ్ ఫ్లోర్లో ఇట్లా కూర్చోడానికి మనకి అంత సౌకర్యంగా ఉందన్నమాట. ఇప్పుడు ఫాస్ట్గా మెనూ చూసి ఆర్డర్ పెట్టేద్దాం. ఇక్కడ చూస్తున్నట్టు మెనూ అయితే ఇలా ఉంది. ఒకటి టీ, బిస్కెట్స్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ తిప్పితే చోలా కుల్చా, చోలే భటూరే, ముంబై పోహా, మలై బన్, మస్కా బన్ ఇవన్నీ ఉన్నాయి. సో తొందరగా మేమైతే ఆర్డర్ చేసినాం, వచ్చేసింది. ఏం చేసినామంటే 2 మస్కా బన్స్ పెట్టినాము, ఒకటి మలై బన్ పెట్టినాము. ముగ్గురం అసలు టేస్ట్ చేద్దాము ఫస్ట్ అని. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు తినలేదన్నమాట. చూసారు కదా ఎంత థిక్గా కన్సిస్టెన్సీ ఉంది. వీళ్ళు న్యాచురల్గా ఎక్కువ మిల్క్ తెప్పించి దాన్ని మలై రెడీ చేసి ఇస్తారు. అందుకే ఇది మార్నింగ్ మాత్రమే ఉంటుంది. సో గైస్ మేము ఎప్పటి నుంచో తినాలనుకుంటున్నా మలై బన్ అండ్ మస్కా బన్ విత్ టీ. సో ఇవి తినే చూద్దామని అనుకుంటున్నా. ఫస్ట్ టైం అసలు ఎట్లుంటుంది నాకు తెలియదు. ఈ మలైలో చక్కెర అయితే వేసిరని నాకు తెలుసు. ఫస్ట్ అలాగంత మలై నచ్చదు, కానీ ఇది ఎట్లుంటుందో అందరు రివ్యూస్ ఇచ్చిండ్రు చాలా బాగుంటుందని. సో నేను ఇది ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం. బాగుంది, సూపర్ ఉంది. ఆగు, నేను ఇస్తా, నేను ఇస్తా. ఎట్లుంది? షుగర్ కొంచెం తగ్గింది. షుగర్ తగ్గిందా? బాగుంది. ఈ బన్ను చాలా మెత్తగా మంచిగా ఉంది. అది చాయ్ అంటే పాలు బ్రెడ్ తినే అలవాటు ఉన్న వాళ్ళకి ఇది బాగానే ఉంటుంది. ఇది బాగుంటుంది నాకు. కాకపోతే ఇది చాలా థిక్గా ఉంది కాబట్టి చాలా హెల్దీ అనమాట. సో ఎప్పటి నుంచో నేను తినాలనుకుంటున్నా, కానీ పొద్దున్న 4 o'clock లేచి ఇక్కడికి రాగలుగుతానా అని డౌట్ తోటి ఎప్పుడూ నేను వచ్చి ట్రై చేయలేదు. ఇవాళ ఏంటంటే దీనికోసం స్పెషల్గా రాత్రంతా బయట తిరిగి పొద్దున్న ఇక్కడికి వచ్చినాం. లక్డీ కా పూల్ నీలోఫర్ కేఫ్కి వచ్చినాం అనమాట మేము. బాగుంది. సో నెక్స్ట్ ఇప్పుడు నేను మస్కా బన్ ట్రై చేస్తున్నా. మస్కా బన్ అంటే ఇందులో ప్యూర్ నెయ్యి వేస్తారు, బటర్ వేస్తారా? ప్యూర్ బటర్ వేస్తారంట. మస్కా బన్ అంటే ఇందులో ప్యూర్ బటర్ వేస్తారనమాట. ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ మీకు కనిపిస్తుందా ఎల్లో కలర్? ఇది బాగుంటుంది. ఇలా 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 స్క్వీజ్ చేస్తుంటే కూడా ఫుల్ బటర్ ఉంటుంది అనమాట. వావ్, దిస్ ఇస్ సో నైస్. టీలో ఇంకా బాగుంటుంది. ఇది చాలా బాగుంది. ఇది టీలో బాగుంటుంది, ఇది దీంట్లోనే బాగుంటుంది. నాకు మలై
బన్ కంటే మస్కా బన్ చాలా నచ్చింది. సూపర్ ఉంది. కొంచెం స్వీట్ ఫ్లేవర్ కూడా వస్తుంది కదా. ఇది రెగ్యులర్ బన్ తిన్నాడు కొంచెం. దీని మీద పడేయకు. ఆసమ్. ముద్దకి నెయ్యి. ఇది నెయ్యి బటర్ చాలా బాగుంది. నాకు ఇది చాలా నచ్చింది. దీని తర్వాత టీ కూడా దాయి చెప్తా టేస్ట్ ఎట్లుందో. ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఉందంటే నీలోఫర్ కేఫ్ అండ్ మస్కా బన్ కాంబినేషన్. చాయ్ రావట్లేదు. మస్కా బన్ చాయ్తో తినాలనుకుంటా. చాయ్ కోసం వెయిటింగ్. చాయ్ వచ్చిన తర్వాత చాయ్లో ముంచుకొని తిని ఎట్లుందో చెప్తాను, ఓకేనా. సో ఫైనల్గా అయితే నీలోఫర్ టీ వచ్చిందనమాట. దీంట్లో నేను ఈ మస్కా బన్ ఒకసారి డిప్ చేసి తిందాం అనుకుంటున్నా. ఎట్లుంటుందో చూద్దాం అనుకుంటున్నా. వెరీ నైస్. బాగా ఎట్లుంది చెప్పు. ఏమో నాకది టీ కంటే ఇందులో బాగుంది. ఇది మాత్రం టీ తను బాగుంది. ఏది పేరు చెప్పు. మస్కా బన్నీ మలైతన్ బాగుంది. మస్కా బన్ మలైతన్ నాకు టీతో నచ్చలేదు. మొత్తానికైతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తిని చాయ్లో ముంచుకొనో ఉట్టికి తినో మలైతోనే తిని ఎంజాయ్ అయితే చేసినాం. చాలా బాగుండే టేస్ట్ అయితే. సో మీరు కూడా ఎప్పుడైనా పొద్దున లేసి వెళ్ళండి ఇక్కడికి. చాలా బాగుంటుంది. ఆ విధంగా మేము ఎర్లీ మార్నింగ్ తినేసి వెళ్ళిపోయాం ఇంటికి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.